హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో ఒక చిన్న సింపుల్ స్ట్రాటజీతోని మనం స్వింగ్ ట్రేడ్ చేసుకోవటం ఎలా అనేది నేర్చుకుందాం. సో మనందరికి తెలుసు, చాలా ఇండికేటర్స్ ఉన్నాయి మనకి. ఇది నిఫ్టీ చార్ట్ తీసుకున్నాం. ఇక్కడ చాలా ఇండికేటర్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఒక ఇండికేటర్ తీసుకొని దాన్ని మోడిఫై చేసి దాని ద్వారా మనం ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఎట్లా చేసుకోవచ్చు, ఒక స్వింగ్ ట్రేడింగ్ సిస్టమ్ని ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. సో మనందరికి తెలిసినట్టుగా బొలింజర్ బ్యాండ్స్ అనేది ఒక ఇండికేటర్. సో ఇది మనకు తెలిసిన ఇండికేటర్. ఈ సెంటర్ లైన్ ఏదైతే ఉంది ఇది 20-డే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ అప్పర్ లైన్, లోయర్ లైన్, రెండు లైన్లు ఉన్నాయి కదా, ఇవి రెండు లైన్లు కూడా 2 స్టాండర్డ్ డీవియేషన్ 20-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ నుంచి 2 స్టాండర్డ్ డీవియేషన్ అప్ సైడ్, 2 స్టాండర్డ్ డీవియేషన్ డౌన్ సైడ్ ఉంటాయి. సో ఇది సింపుల్గా మనకి బొలింజర్ బ్యాండ్ వస్తుంది. సో ఈ బ్యాండ్లో ఒక చిన్న మార్పు చేసుకొని దాన్ని మనం ఒక స్వింగ్ ట్రేడ్ లాగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. సో దీంట్లో ఫస్ట్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది మనకు కావాల్సిన స్టాక్ కానీ ఇండెక్స్ కానీ చార్ట్ తీసుకోవాలి. డైలీ క్యాండిల్ స్టిక్ చార్టే, టైం ఫ్రేమ్ ఏం మార్చొద్దు, టైం ఫ్రేమ్ మాత్రం డైలీ ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఇండికేటర్స్లో ఏదైతే మనం బొలింజర్ బ్యాండ్ తీసుకున్నామో దీంట్లో చిన్న మోడిఫికేషన్ చేసుకోవాలి. ఈ ఫార్మాట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ లెంత్ 20 ఉంది, దాన్ని ఏం మార్చొద్దు. ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే 2 ఉందో దాన్ని మనం 0.382 కింద మార్చుకోవాలి. ఇది 0.382, 38.2% రీట్రేస్మెంట్ లెవెల్ మనకి ఫిబొనాచి సిరీస్లో ఉంటుంది, అది మనకు తెలిసిందే ఆ రీట్రేస్మెంట్ లెవెల్. సో దాన్ని ఇక్కడ వేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏం చేద్దామంటే ఇక్కడ స్టైల్కి వెళ్ళి ఈ సెంటర్ లైన్తో మనకి పని లేదు, మీడియన్ అని ఉంది కదా, ఈ లైన్తో మనకి పని లేదు, తీసేద్దాం. అదేవిధంగా ఈ అప్పర్ లైన్, లోయర్ లైన్ ఉంచుతాము అండ్ బ్యాక్గ్రౌండ్ తీసేస్తాం. ఓకే, లేదు మనకు కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉంచుకోవచ్చు కూడా, నో ప్రాబ్లం. ఓకే అనండి. ఇప్పుడు ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక ట్రెండింగ్ మార్కెట్లో మనకి డీసెంట్ లాభాలు వస్తాయి. నాన్ ట్రెండింగ్ మార్కెట్ ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న నష్టాలు వస్తాయి. దీంట్లో స్టెప్ 1 మనం బై సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే మనం స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు, పొజిషనల్గా ట్రేడ్ చేసేటప్పుడు షార్టింగ్కి కుదరదు కాబట్టి లాంగ్ సైడే ఎక్కువగా వెళ్తాం. ఈక్విటీ ట్రేడింగ్లోనే, నేను ఫ్యూచర్స్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ లోయర్ బ్యాండ్ నుంచి అప్పర్ బ్యాండ్ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అవుతుందో అది మనకి బై ఎంట్రీ లాగా తీసుకోవాలి. ఇక్కడ బై ఎంట్రీ. ఓకే, సో ఇది 19,662 దగ్గర మనకి బై ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ. సో దీనికి మన స్టాప్ లాస్ ఓన్లీ ఈ లోయర్ బ్యాండ్ కన్నా కింద క్లోజ్ అయితే అప్పుడు దాన్ని మనం ఎగ్జిట్ అయిపోతాం. సో ఇక్కడ నుంచి మంచి ర్యాలీ ఇచ్చింది మనకి, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసింది. సో ఇక్కడ దాదాపుగా ఈ 19,600 నుంచి చూస్తే మనకి ఇక్కడ ఎగ్జిట్ అయిన పాయింట్ దగ్గర కొరకు తీసుకుంటే 21,600, దాదాపుగా 2,000 పాయింట్స్ ఇక్కడ మనకి వచ్చింది. ఇక్కడ మాత్రం జిగ్జాగ్గా ఉన్న దగ్గర చిన్న చిన్న స్టాప్ లాస్లు ఉంటాయి, బట్ ర్యాలీ వచ్చిన దగ్గర మాత్రం మంచి ప్రాఫిట్ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఈ కంటిన్యూస్గా ర్యాలీ, ఇక్కడ మంచి ప్రాఫిట్ వస్తుంది. ఇది నిఫ్టీకి సంబంధించి. అట్లనే మనం ఎలాంటి స్టాక్ అయినా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా బిఈఎల్ తీసుకున్నాం అనుకోండి, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ భారత్ ఎయిర్టెల్, ఏదైనా సరే ఒక స్టాక్ని తీసుకుంటే సింపుల్ రూల్, ప్రైస్ ఎప్పుడైతే ఈ అప్పర్ లైన్ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అవుతుందో అది మనకి బై ఎంట్రీ, ఈ లోయర్ లైన్ కన్నా కింద మన స్టాప్ లాస్. సో ఇక్కడ మనం ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ మనకు అదే లెవెల్లో ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడ చూడండి, ఇది మంచి ర్యాలీ. ఎప్పుడైనా సరే ఇట్లా పెద్ద ర్యాలీ వచ్చినప్పుడు మీ ప్రాఫిట్ బుకింగ్ ఎలా ఉండాలి అంటే, ఈ ర్యాలీ ఏదైతే మనం ఎంట్రీ తీసుకున్నామో మనకి ఇక్కడ ఏదైతే స్టాప్ లాస్కి మనం డిజైన్ చేసామో దానికి 3 టైమ్స్ ప్రాఫిట్ వస్తే అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, అది రూల్. సో ఇట్లా ఒక చిన్న సెటప్తోనే మనం ఒక స్టాక్ని కానీ ఇండెక్స్ కానీ ఒక స్వింగ్ ట్రేడింగ్ మెథడ్లో
ట్రేడ్ చేసుకోవటానికి మంచి అవకాశాలు ఉంటాయి. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ వస్తుంది. లాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా చిన్న లాస్ వస్తుంది. తప్పకుండా ఒక స్టాప్ లాస్ మెథడ్‌తోనే దీన్ని ఫాలో కావాలి. సో, ఓన్లీ ఇండికేటర్‌ని ఒక చిన్న మోడిఫికేషన్ చేసి ఒక ట్రేడింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసుకున్నాం. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.